ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అందరికీ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మరియు భరోసా. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తాం. ఈ పథకం ద్వారా దాదాపు 23,51,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు దురదృష్టంగా మరణిస్తే 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు 10 లక్షల రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే అదనంగా 2 కోట్ల రూపాయలు అదనపు కవరేజ్ లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. ఈ పథకం 7,57,000 ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి వర్తిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పదవీ విరమణ ప్రయోజనాలు మంజూరు చేస్తూ టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. 60 ఏళ్ల వయసులో స్వచ్ఛందంగా విధుల్లోంచి విరమించుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్రజాప్రభుత్వం ఉద్యోగులకి, పెన్షనర్లకి పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కలిగిస్తుందనటానికి ఇది నిదర్శనం. కార్మిక సంక్షేమం. తెలంగాణ కార్మిక శక్తిని బలోపేతం చేయటం, కార్మిక సంక్షేమం, పారిశ్రామిక అనుకూలత, పని ప్రదేశంలో భద్రత కల్పించడం ద్వారా వారి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. టీ-గేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం, ఉద్యోగ అనుసంధాన సేవలు అందిస్తుంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుల్లో 1,03,000 మంది కార్మికులను నమోదు చేసి 55,594 మంది లబ్ధిదారులకి 276.78 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం రాష్ట్ర యువతకి సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా యుఏఈ, జర్మనీ, జపాన్, యూకే, కెనడా వంటి 16 దేశాల్లో సుమారు 13,930 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర యువతకి వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణను మరియు వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికి వీసా మార్గదర్శకత మరియు విదేశ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, నిర్మాణ పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ఉద్దేశ్యం. ఈ బడ్జెట్లో కార్మిక సంక్షేమ శాఖకు 998 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మహిళా శిశు సంక్షేమం. ఒక దేశం యొక్క పురోగతి అక్కడ మహిళల స్థితి ద్వారా కొలవబడుతుంది.